హాయ్ అండి, వెల్కమ్ టు రూపా టెట్ అండ్ డిఎస్సి. లాస్ట్ వీడియోలో మనం 4th క్లాస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియోలో 5th క్లాస్లోని ఫస్ట్ 2 లెసన్స్ చూద్దాం. ఫస్ట్ లెసన్ జంతువులు మన జీవనాధారము. మానవుడు జంతువులను ఏ విధంగా ఉపయోగించాడో చూద్దాము. ఆవులను, గేదెలను పాల కోసము, ఎడ్లు, దున్నపోతులను వ్యవసాయానికి ఉపయోగించేవాడు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో ఇసుకలో నడవడం చాలా కష్టం కాబట్టి అక్కడి వారు ఒంటెపై ప్రయాణం చేసేవారు. సామాగ్రి మోయడానికి గాడిదను ఉపయోగించేవారు. గొర్రెల పెంట పొలంలో ఎరువులా ఉపయోగపడుతుంది. రైతు మిత్రులుగా కొన్ని జీవులు ఉపయోగపడతాయి. వాటిని చూద్దాము. వానపాములు, ఇది వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకొని తిరిగి నేలలోకి విసర్జిస్తాయి. అయితే ఈ పదార్థము భూమికి బలాన్ని ఇస్తుంది. వీటి వల్ల నేల గుల్లబారి మొక్క వేర్లకు బాగా గాలి లభిస్తుంది. అందువల్ల మొక్క ఏపుగా నిటారుగా పెరుగుతుంది. సాలెపురుగు ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది. ఈ గూటిలోకి కీటకాలు, దోమలు ఇలాంటివి చిక్కుకోవడం వల్ల వాటిని ఆహారంగా తీసుకుంటాయి. చీమలు పంట పొలాల్లో మొక్కలపై ఉన్న చిన్న చిన్న పురుగులను, వాటి గుడ్లను తింటాయి. పాములు పంట పొలాల్లోని ధాన్యాన్ని నాశనం చేసే ఎలుకల్ని తింటాయి. అయితే పాములు అన్ని విష సర్పాలు కాదు, ఇందులో కొన్ని మాత్రం విష సర్పాలు ఉంటాయి. అవి నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్తపింజర. ట్రోకోగ్రామా ఇది ఐసిఏఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్రాప్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వారు ప్రయోగశాలలో సృష్టించారు. వీటి జీవితకాలం వారం రోజులు మాత్రమే ఉంటుంది. ఇది పంటను పాడు చేసే పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది. అడవిలో రాలిన నెమలి ఈకలతో విసనకర్ర తయారు చేస్తారు. ఎద్దు కొమ్ముతో గుండీలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. గుండీలను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1971లోని షెడ్యూల్ 1 ప్రకారము పులి, ఏనుగు, నెమలి మొదలగునవి అడవి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఒకవేళ వేటాడితే వారికి 3 నుండి 7 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది. భూమిపై నేడు ప్రతి 20 నిమిషాలకు ఓ జాతి కనుమరుగవుతుంది. పులి మన జాతీయ జంతువు. అయితే ఈ భారతదేశంతో పాటు బంగ్లాదేశ్లో కూడా ఎక్కువగా పులులు కనిపిస్తాయి. పులులను రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు. పులులతో పాటు కొన్ని అంతరించిపోతున్న జీవులు బట్టమేక పక్షులు, కలివికోడి, పుంగనూరు ఆవులు, రాబందులు 2 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. ఇవి అంతరించిపోతున్నాయి. అయితే మన తెలంగాణ రాష్ట్రము రాబందును గుర్తించిన వారికి ₹2,00,000 బహుమతి అందిస్తామని ప్రకటించింది. ఇది వచ్చేసి ఫస్ట్ లెసన్ అండి. సెకండ్ లెసన్ కూడా చూద్దాము. సెకండ్ లెసన్ వచ్చేసి వ్యవసాయము, పంటలు. వ్యవసాయానికి ఏమేమి పనిముట్లు వాడతారో చూద్దాము. నాగలి, గొర్రు, పార, కొడవలి, వరి నాట్లు వేసే యంత్రము, పంట నూర్పిడి చేసే యంత్రము, కలుపు తీసే యంత్రము, గడ్డపార. నాగులు అని అంటే ఒకరి దగ్గర విత్తనాలు తీసుకొని పంట పండిన తర్వాత తిరిగి అంతకు డబల్ ఇవ్వడాన్ని నాగులు అని అంటారు. మన రాష్ట్రంలో కొన్ని విత్తనాలు ఉండేవి. వరి వంగడాలు 5,400 రకాలు, మామిడి 740 రకాలు, వంకాయ 3,500 రకాలు ఉండేవి. జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. అంతర పంటలు అంటే ఒకే చెట్టు ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అని అంటారు. ఉదాహరణ మొక్కజొన్న, పసుపు కలిపి పండిస్తారు అన్నట్టు. పంచగవ్య, జీవామృతం ఈ 2 సహజ ఎరువులు. ఇవి ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాము. పంచగవ్యను ఆవు మూత్రము, పేడ, నెయ్యి, పాలు, పెరుగు, అరటిపండు, కొబ్బరి నీళ్ళు, బెల్లము, నీరు కలిపి తయారు చేస్తారు. జీవామృతాన్ని ఆవు మూత్రము, పేడ, మట్టి, బెల్లం, పప్పు ధాన్యాల పొడి, నీరు కలిపి తయారు చేస్తారు. తక్కువ నీటితో పండే పంటలు తొగాళ్ళు, వీటినే కందులు అని కూడా అంటారు. పచ్చజొన్నలు, తైదలు, వీటినే రాగులు అని. బొబ్బర్లు, వీటిని అలసందలు అని.
అనుములు, పెసర్లు, కొర్రలు, ఉలువలు, పల్లీలు, సజ్జలు ఉండేవి. నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జీవ వైవిధ్య వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. రసాయన పురుగు మందులకు బదులుగా సంప్రదాయ సేంద్రియ పురుగు మందులను ఉపయోగిస్తారు. అవి మిరప, వెల్లుల్లి ద్రావణం, వేప నూనె, పొగాకు కషాయము, పంచగవ్య. ఆహార పంటలు వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, పప్పుధాన్యాలు, నూనె ధాన్యాలు, కూరగాయలు, పండ్లు. వాణిజ్య పంటలు